మొక్కజొన్న రైతులను చంద్రబాబు ప్రభుత్వం నిలువున ముంచిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా గరివిడి వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడు రైతుల పట్ల వివక్ష చూపిస్తున్నారన్నారు. పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇప్పటికే 80% మొక్కజొన్న పంటను రైతులు నష్టపోయారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడం వలన మొక్కజొన్న వ్యాపారులకు మంచి జరిగిందన్నారు. రైతు ఎంత నష్టపోతున్నా లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్, గరివిడి మండల పార్టీ అధ్యక్షుడు మేసాల విశ్వేశ్వరరావు, చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతం, వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, మేసాల వరహాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో పండిన పంటని మార్కెట్ వచ్చి చేసింది. రైతులు వచ్చి చెప్పడం, మేము అందరూ ఇంటర్ఫీర్ అవ్వడం, దగ్గర మార్కెట్ వచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి వాటితో కొనిపించాము. దానికి అవసరమైన సపోర్టింగ్ ప్రైస్ రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. దానికి కావాల్సిన ఆ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఆ నష్టం వచ్చింది తిరిగి మళ్ళీ అమ్ముకోవాలి కదా మార్కెట్. ఆ గ్యాప్ అమ్మడానికి ఏదైనా తేడా వస్తే తేడాది కూడా వచ్చింది. కానీ దురదృష్టం వాళ్ళకి వచ్చింది. ఇప్పటికే రైతులు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. ఇప్పుడు 4-5 సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. అందరితో అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. ఏది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టకపోతే ఇబ్బంది వస్తుంది మొక్కజొన్న. కానీ ఇప్పుడు వచ్చింది చూసి నాదుడు కనిపించట్లేదు. అప్పుడే 80% కొన్న రైతులు ఇప్పుడు నష్టపోతున్నారు. కనీసం 2,400, 2,300 ఉన్నది కనీసం 1,700, 1,200 కూడా కొనే పరిస్థితిలో లేదు. అంటే ఒక క్వింటాల్ దగ్గర మినిమం 700 నుంచి 600 నుంచి 700 రూపాయలు నష్టపోతున్నాడు రైతు. ఇది చాలా దురదృష్టం, దుర్మార్గం. ఇది చాలా అన్యాయం. ఇది అంటే రైతు పట్ల వచ్చి గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఏసుమెత్తే ఇంట్రెస్ట్ కూడా లేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. ఊరికే మాటలు చెప్పడం తప్ప పనుల్లో వచ్చి కనిపించట్లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఆ నాడు ఉందో, వ్యవసాయం అంటే దండగా ఉందో దాన్ని సాధకం చేసుకునే పరిస్థితి ఉంది తప్ప ఎందుకు చేయట్లేదు? కనీసం స్థానికంగా ఉన్న జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా దాని మీద పట్టించుకోలేదు. మాట్లాడాలి కదా విషయం మీద. ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలి కదా, అంత చేయాలి కదా, అది బాధ్యత కదా. ఇది ఇదేమీ రాజకీయ సమస్య కాదు కదా. ఇది రైతు సమస్య ఉంటే రాజకీయ కదా. ఆటోమేటిక్ మాట్లాడితే అమ్మమ్మ ఇది రాజకీయం కాదు కదా. ఇది ఏంటంటే పొలిటికల్ ఇష్యూ, ఫార్మర్స్ ఇష్యూ, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మొన్న అధిక వర్షాలు వచ్చాయి. అందులో నాకు కొద్దిగా తగ్గిన పరిస్థితి కూడా వచ్చింది. ఇబ్బంది పడ్డారు రైతు అందరూ కూడా. మరి ఇవాళ నేను నేపథ్యంలో చేస్తాను కదా. ఇంకా మిగిలి ఉంది ఒక 20-30% ఉంటాయి. 70% పాప రైతు అమ్ముకోరు. కనీసం ఆ 30% కొనండి. రేపు ఎల్లుండో అది ఓపెన్ చేసి అది కొనే ఏర్పాటు చేయండి. వరి చేతికి వచ్చింది. ఇవాళ నిన్న ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసాను. ఓకే, రేపు 2 రోజుల్లో స్పీడ్ చేస్తే ఇంకా రైతు అదే బాగుపడుతుంది. దానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది మా డిమాండ్. ఇది అందుకని ప్రత్యేకంగా పిలిచాను చెప్తాము ఈ విషయం.